హలో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు అడ్వెంచర్స్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అండర్ వాటర్ కేవ్లోకి వెళ్ళి ప్రాణాలను కోల్పోయిన నలుగురు ఫ్రెండ్స్ గురించి చెప్పబోతున్నాను. వారు బ్లేక్, జెనిఫర్, స్కాట్ మెక్డొనాల్డ్, ఏరియల్. ఇక ఫిఫ్త్ ఫ్రెండ్ వచ్చేసి జోసెఫ్ ఫర్గిన్సన్. ఇతనొక్కడే ప్రాణాలతో మిగిలాడు. అది ఆగస్ట్ 17, 2005 ఈవినింగ్ 5 o'clock. 5 ఫ్రెండ్స్ కలిసి ఒక రెస్టారెంట్లో కూర్చొని కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే చివరగా ఆ డిస్కషన్లో భాగంగా జెనిఫర్ తాను ఇంతకు ముందు చేసిన కేవ్ అడ్వెంచర్ గురించి చెబుతుంది. మీరు కూడా ఇలాంటి కేవ్ అడ్వెంచర్ చేయాల్సిందే, చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని వారితో చెబుతుంది. దాంతో వారు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వారు వెళ్ళబోయే చోటు యుఎస్లోని BYU క్యాంపస్కి దగ్గరగా ఉన్నటువంటి వై మౌంటైన్కి పక్కగా ఉన్న కేవ్కి. ఆ కేవ్ పేరే గోలమ్స్ కేవ్. దానికి వారు కేవ్ ఆఫ్ డెత్ అని కూడా పేరు పెట్టారు. అయితే వారు ప్లాన్ చేసుకున్నట్టుగానే ఆ తర్వాత రోజు మార్నింగ్ 2 AM వారు ఆ కేవ్ దగ్గరికి చేరుకుంటారు. అలా చేరుకున్న వారు కొద్దిసేపు ఆ కేవ్ బయటే ఫైర్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని అక్కడే కొద్దిసేపు గడుపుతారు. అయితే వారు వెళ్ళడానికి ముందు సంవత్సరంలోనే 2 వ్యక్తులు వెళ్ళి అత్యంత కష్టం మీద ప్రాణాలతో బయటపడతారు. కానీ ఈసారి ఈ నలుగురి యొక్క అదృష్టం బాగాలేదు. ఇక నలుగురు 4:30 AM కావడంతో వారు ఆ కేవ్లోకి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతారు. కానీ 5వ వాడైన జోసెఫ్ ఫర్గిన్సన్ మాత్రం ఆ కేవ్ బయటే ఉండి వారి కోసం ఎదురు చూస్తానని వారితో చెప్తాడు. ఇక వాళ్ళు అడుగుపెట్టిన కేవ్ వచ్చేసి 4 feet హైట్ ఉంటుంది. ఆ కేవ్ గుండా కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి ముందట ఒక హోల్ కనిపిస్తుంది. ఆ హోల్ వాటర్తో నిండి ఉంటుంది. ఆ హోల్ లోపలికి గనక వెళ్ళినట్లయితే ఒక టన్నల్లోకి ఎంటర్ అవుతారు. ఆ టన్నల్ గుండా వెళ్ళాలి అంటే ఊపిరి బిగపట్టి 15 feet లాంగ్ వరకు ఈదుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తే వాళ్ళు ఒక సీక్రెట్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతారు. ఇక జెనిఫర్ ఆ హోల్ గుండా ముందుగా వెళ్తుంది. అలా జెనిఫర్ని చూసిన ఆ మిగతా ఫ్రెండ్స్ కూడా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు కూడా ఆ టన్నల్లోకి ఎంటర్ అవుతారు. ఆ టన్నల్ గుండా ఈదుకుంటూ ఆ సీక్రెట్ ఛాంబర్లోకి వెళ్తారు. అయితే వీరికి సహాయకంగా ఉండేందుకు ఇంతకు ముందే ఏర్పాటు చేసినటువంటి ఒక రోప్ ఉంటుంది. ఆ రోప్ వచ్చేసి కేవ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఒక రాయి కట్టేసి ఉంటుంది. ఇక ఇంకొక ఎండ్ వచ్చేసి సీక్రెట్ ఛాంబర్ లో ఉన్నటువంటి వుడెన్ పీస్ కి కట్టేసి ఉంటుంది. అలా వీరు సీక్రెట్ ఛాంబర్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక భయానక పరిస్థితి వారికి ఎదురవుతుంది. వారు ఉన్న ఛాంబర్ హైట్ వచ్చేసి కేవలం 6.5 feet మాత్రమే ఉంటుంది. ఆ 6.5 feet లో 3 feet వరకు మాత్రమే ఎయిర్ స్పేస్ ఉంటుంది. దీనితో జెనిఫర్ కి ఇక్కడ ఎక్కువసేపు ఉండలేమని అర్థమవుతుంది. ఇక జెనిఫర్ టార్చ్ లైట్ తో పాటుగా ఆ టన్నల్ కి రిటర్న్ అవుతుంది. వారు కేవ్ లోకి వచ్చేటప్పుడు అక్కడ ఎయిర్ అండ్ ఆక్సిజన్ బాగుంటుంది కాబట్టి బ్రీత్ ని ఎక్కువసేపు హోల్డ్ చేసి ఛాంబర్ లోకి రాగలిగారు. కానీ ఇక్కడ ఉన్న బ్యాడ్ ఎయిర్ కారణంగా బ్రీత్ ని హోల్డ్ చేయడం చాలా కష్టమవుతుంది. తాను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ రోప్ని పట్టుకొని రావాల్సింది. అది తాను మర్చిపోతుంది. ఓవర్ థింకింగ్ కారణంగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక బ్రీత్ హోల్డ్ చేసుకోవడం తన వల్ల కాలేదు. అప్పటికే 60 seconds గడిచిపోతుంది. ఇక చివరిసారి బయటికి రావడానికి గట్టిగా ట్రై చేస్తుంది. కానీ ఆ ప్రయత్నంలోనే తను అన్కాన్షియస్ అయిపోతుంది. ఇక్కడ ఇంతకు ముందు వెళ్ళినటువంటి బ్రెయిన్ లాంబ్రే తాను ఛాంబర్ గుండా వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు టన్నల్ గుండా వచ్చి ఎగ్జిట్ హోల్ పాస్ చేసి ఒక 4 feet ముందు ఉన్న టన్నల్లోకి వెళ్ళిపోతాడు. కానీ లక్కీగా అక్కడ డెడ్ ఎండ్ ఉండడం వల్ల దాన్ని పుష్ చేస్తూ వెనక్కి వచ్చి ఎగ్జిట్ హోల్ని కనుక్కోగలుగుతాడు. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. ఇంకా కొద్దిసేపు కనుక ఉన్నట్లయితే తాను కూడా ప్రాణాలని కోల్పోయేవాడు. ఇక్కడ జెనిఫర్ ఎగ్జిట్ హోల్ని చేరుకోకపోవడానికి కారణం వారు 4 members ఒకేసారి వెళ్ళడం. ఆ ఛాంబర్లో ఆక్సిజన్ ఉన్నప్పటికీ 4 members కావడంతో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది. అలాగే ఆక్సిజన్ తగ్గిపోతుంది. CO2 లెవెల్స్ అనేవి ఆ ఛాంబర్లో పెరిగిపోతాయి. మనం సరిగ్గా ఆలోచించాలి అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అనేది సరిగ్గా ఉండాలి. ఇవేవీ లేకపోవడం వల్ల
ఓవర్ థింకింగ్ వలన కన్ఫ్యూజ్ అవుతుంది, హోల్ దగ్గరికి చేరుకోలేకపోతుంది, రోప్ ను కూడా కనిపెట్టలేకపోతుంది. ఇక అక్కడ ఉన్న ముగ్గురికి జెన్నిఫర్ అన్కాన్షియస్ అయిన విషయం తెలియదు. బయట ఉన్నటువంటి జోసెఫ్ వారి కోసం ఎదురు చూడటం తప్ప వేరే ప్లాన్ ఏమీ లేదు. ఇక ఛాంబర్ లో ఉన్న వారిలో రెస్పిరేటరీ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతా ఉన్నాయి. వీరిలో ఏరియల్ తర్వాత టన్నల్లోకి వస్తుంది. కాకపోతే ఆల్రెడీ జెన్నిఫర్ టన్నల్లో అడ్డుగా ఉండడం వల్ల ఏరియల్కి ముందుకు వెళ్ళడానికి వీలు పడదు. దాంతో ఏరియల్ కూడా బ్రీత్ని హోల్డ్ చేసుకోలేక అన్కాన్షియస్ అయిపోతుంది. అలాగే మిగిలిన ఇద్దరు కూడా వచ్చేసి అన్కాన్షియస్ అయిపోతారు. ఇలా 5:30 అవుతుంది. బయట వీరి కోసం ఎదురు చూస్తున్న జోసెఫ్కి అనుమానం వస్తుంది. తను కేవ్ దగ్గరికి వచ్చి చూస్తాడు. అక్కడ ఎటువంటి కదలికలు కనిపించకపోవడంతో వెంటనే తన ఫ్రెండ్స్కి వారి యొక్క పేరెంట్స్కి కాల్ చేస్తాడు. అలాగే రెస్క్యూ టీమ్కి కూడా కాల్ చేస్తారు. వారు అక్కడికి చేరుకునే వరకు 6:30 అవుతుంది. వారు అక్కడికి చేరుకున్న తర్వాత వారు వెంటనే చేసిన పని ఇక్కడ ఉన్న కేవ్లో ఉన్నటువంటి వాటర్ని బయటికి పంపేస్తారు. అలా 2 feet వరకు వాటర్ని పంపిన తర్వాత జెన్నిఫర్ ఫ్లోట్ అవుతూ వారికి కనిపిస్తుంది. అలా ఫ్లోట్ అవుతున్న జెన్నిఫర్ని బయటికి తీస్తారు. కాకపోతే అప్పటికే జెన్నిఫర్ చనిపోయి ఉంటుంది. కనీసం మిగతా ముగ్గురు అయిన ప్రాణాలతో మిగులుతారేమో అని ఆ కేవ్లోకి ఆక్సిజన్ని పంపిస్తారు. అయినా ఏమీ లాభం లేకుండా పోతుంది. ఆ మిగతా ముగ్గురు కూడా చనిపోయి ఉంటారు. వారు ప్రాణాలతో తిరిగి వస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వారి పేరెంట్స్కి నిరాశ మిగులుతుంది. సో గవర్నమెంట్ మరెవరికి ఇలాంటి ప్రమాదం జరగకూడదని కేవ్లోకి సిమెంట్ ఫిల్ చేసి మూసివేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.